మన జీవితంలో ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఆ విషయాన్ని కొటేషన్ రూపంలో షేర్ చేసి వాట్సాప్లో స్టేటస్గా పెట్టి అనుకున్న వాళ్ళు చూశారని ఆనందపడడం, సంతృప్తి చెందడం కాదు. వాళ్ళు చేసిన పనికి, నీకు వచ్చిన బాధకి, నీ ఎమోషన్కి, ఆ తిక్కలో నువ్వు వాళ్ళ ఎమోషన్పై కొడితే వాళ్ళు ఆలోచించి తెలుసుకోవడానికి, ఆలోచించిన అర్థం కావడానికి 2 రోజుల టైం పట్టాలి. అలా ఉండాలి నీ యాక్షన్ మరియు రియాక్షన్. అంతేకాని ఏడుస్తూ ఏడుపుగొట్టు నీతి వాక్యాలు షేర్ చేస్తూ నాకు టైం రావాలి, నాకు అదృష్టం కలిసి రావాలి అంటే మనం సంపాదించిన పంచభక్ష పరమాన్నాలు కూడా మనం ప్లేట్లో వడ్డించుకున్నాక మనం చేతితో కలిపి మన మెడను వంపి మన నోట్లో పెట్టుకుంటే గాని మన కడుపును నింపలేవు. మరి అది నువ్వు సంపాదించిన అన్నమే కదా. అలాంటిది నువ్వు ఇంత తెలిసి కూడా ఇంకా ఎవరో వచ్చి నిన్ను నీ చేయి పట్టుకు ముందుకు నడిపిస్తారనుకోవడం నీ చాతగానితనం. అది ఒప్పుకోలేక ఈ టైం కలిసి రావడం, అదృష్టం కలిసి రావడం అనే మాటలు పనికిమాలిన మాటలు. ఎందుకు? నిన్ను చావగొట్టినా కూడా తిరిగి కొట్టలేని నువ్వు పాపం నా వాళ్ళే అని వదిలేశా అని హెచ్చు మాటలాపి ఇకనైనా ఆలోచించు. అనుకున్నవన్నీ జరిగితే ఇది జీవితం కాదు. అనుకోనివి జరిగినప్పుడు ఏడుస్తూ ఎదురు చూస్తూ కూర్చోవడం సమస్యను ఎదుర్కోవడం కాదు. సమస్యను ఎదుర్కోవడం అంటే కన్నీరు కారుతున్నా, అయిన వాళ్ళే వెలివేసిన చివరికి ఆ దేవుడే పగబట్టి అడుగు అడుక్కి మనకి ఒక అడ్డంకిని సృష్టించిన రేపటి మంచి రోజులకై కారుతున్న కన్నీటి బిందులతో పాటు అన్నం తింటూ తన ముందున్నది తానే చూడలేనంత కన్నీరు వచ్చినా ఆ కన్నీరు తుడుచుకుంటూ తన పని తను చేసుకుపోతూ ఇలా ముందుకు సాగేవాడు సమస్యకు ఎదురు నిలవగలడు, ఎదురు నిలిచి గెలవగలడు. ఎందుకంటే ఇలా ముందుకు పోయేవాడు వాడు తనను తాను గెలిచిన కర్మయోగి, ఏ స్థితికి చలించని జ్ఞానయోగి, పనినే దైవంగా భావించే భక్తియోగి. వాడు జీవితాన్ని గెలవగలడు, సమస్యను గెలవగలడు. మరి నువ్వు?